హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. అసలు కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూసి అందులో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ కూడా చూద్దాం. అండ్ అలాగే అస్సలు ఇంగ్లీష్లో అని వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి, అండ్ సింపుల్ సెంటెన్స్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, అండ్ కమ్యూనికేషన్ టెస్ట్లో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అన్నీ కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒకసారి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే వాటిలో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే అందరికీ తెలిసిందే. జస్ట్ 15 మినిట్స్ ఉంటుంది. ఆ 15 మినిట్స్లో కేవలం 3 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి డైలీ జరిగే మీ లైఫ్లో, లైక్ మీ ఫెస్టివల్స్ గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు, డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు, అలాగే కాలేజ్ కొలీగ్ ఫ్రెండ్స్ ఇలా ట్రిప్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. సో ఫెస్టివల్ గురించి మనకి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు, లేదంటే ఫ్యామిలీ గురించే 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి 3 డిఫరెంట్ టాపిక్స్ పై క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సింపుల్గా 30 సెకండ్స్లో బేసిక్ ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. సో మనకి వన్స్ ఒకసారి క్వశ్చన్ ప్లే అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ రికార్డ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ టైం అనేది వెళ్ళిపోతుంది. 30 సెకండ్స్ అనేది మూవ్ అయిపోతుంది. సో మీరేం చేయాలి, క్వశ్చన్ ఇవ్వగానే స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చెప్పాలి, బేసిక్ ఇంగ్లీష్లో ఎలా ఆన్సర్ చెప్పాలి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగానే ఉంటుంది. డైలీ జరిగే మీ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి అడుగుతారు కాబట్టి సో ఎలా చెప్పాలి ఏంటన్నది ముందుగానే డిసైడ్ అయిన తర్వాత స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయండి. సో అప్పుడు మనం చెప్పింది రికార్డ్ అవుతుంది. అంతేకాని మీరు ముందుగా క్లిక్ చేస్తే ఆ టైం వెళ్ళిపోతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 30 సెకండ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే క్వశ్చన్ ఇవ్వగానే క్లియర్గా అర్థం చేసుకోండి. మనకి 3 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఎటు చూడకుండా జస్ట్ మీరు కాన్ఫిడెంట్గా, మనకి వెబ్ కేమ్ అండ్ అలాగే హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెబ్ కేమ్ చూస్తూ కాన్ఫిడెంట్గా చెప్పండి. అంతేకాని కింద చూస్తే ఏదో చూస్తూ చెప్తున్నట్టు అలా ఉంటుంది అనమాట. లైక్ ఇది ఏంటంటే ఇంటర్వ్యూ టైప్. ఇంటర్వ్యూలో మీరు ఎలా అయితే కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారో అలానే ఇక్కడ కూడా ఫేస్ చేయాలి. సో ఇలా మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన టెస్ట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ చూసి వీటికి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, క్వశ్చన్ ఇవ్వగానే దాన్ని ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ చూద్దాం. హౌ డు యూ స్టార్ట్ యువర్ డే. మీ యొక్క డే అనేది ఎలా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. వర్క్ మీరు హౌస్లో వర్క్ చేస్తారు కాబట్టి మీ వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఒక ప్లాన్ వేసుకుంటారా ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలి. చూద్దాం ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్, మోస్ట్ డిఫికల్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండ్ హౌ యూ ఓవర్కేమ్ టు. అంటే మీరు మోస్ట్ డిఫికల్ట్ అంటే ఒక డిప్రెసింగ్ ఒక ఇన్సిడెంట్ ఉంది, ఒక సాడ్ ఇన్సిడెంట్ ఉంది, అలాంటి డిప్రెసింగ్లోకి వెళ్ళిపోయారు ఒక మూమెంట్ అప్పుడు. సో ఎలా మీరు ఓవర్కేమ్, ఎలా బయటికి అందులో నుంచి ఎలా బయటకు వస్తారు అని అడుగుతున్నారు. సో మనం సింపుల్గా ఇంగ్లీష్లో 2 to 3 లైన్స్ వచ్చేలాగా చెప్పాలి. సో ఎలా బయటకు వస్తాం, అలాగే అంటే మన క్లోజ్ ఫ్రెండ్స్తో న్యూస్ అనేది షేర్ చేసుకొని ఓవర్కేమ్ అవ్వడం, మళ్ళీ తను మోటివేట్ చేయడం, తన ద్వారా మనం బయటకు రావడం, ఇలా కొన్ని సెంటెన్స్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. చెప్తాం. సో నెక్స్ట్, బెస్ట్ క్వాలిటీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ యొక్క సెల్ఫ్, మీ గురించి, మీలో ఉండే ఒక బెస్ట్ క్వాలిటీ గురించి చెప్పమంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ మేనేజ్ బోత్ వర్క్ అండ్ స్టడీస్. ఒకేసారి రెండిట్లని ఎలా మేనేజ్ చేస్తారు, ఇటు వర్క్స్ అండ్ అలాగే స్టడీస్ రెండిట్లని ఎలా మేనేజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ వేర్ ఏ టీమ్ లీడర్. ఒకవేళ మీరు టీమ్ లీడర్ అయితే హౌ వుడ్ యూ మేనేజ్ ద టీమ్. ఆ టీమ్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చెప్పాలో చూసేద్దాం. జస్ట్ 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా ఎలా చెప్పాలి అండ్ ఎలా మాట్లాడాలి టిప్స్తో సహా చూసేద్దాం. సో సింపుల్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి ఏంటన్నది చూసేద్దాం. హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే. సో మీ యొక్క డే అనేది ఎలా స్టార్ట్ చేస్తారు, అది కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో హౌస్ దగ్గర వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. ఐ బిగిన్ విత్ ఆర్గనైజింగ్ మై టాస్క్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్క్ ఏంటన్నది ఆర్గనైజ్ చేసుకొని కీపింగ్ ఏ క్లీన్ అండ్ వర్క్ స్పేస్ అండ్ ఫాలోయింగ్ ఏ షార్ట్ మార్నింగ్ రొటీన్. ఇలా సింపుల్ వేలో మనం చెప్పేది 1 or 2 లైన్స్ అనేది కాదు. సో మనం చెప్పే 1 లైన్ అయినా 2 లైన్ అయినా 3 లైన్స్ అయినా క్లియర్గా ప్రొనౌన్సియేషన్తో మనం చెప్పాలి
చెప్పాలన్నమాట. సో ఫైనల్గా ఆన్సర్ అయితే ఇదనమాట. ఐ బిగిన్ విత్ ఆర్గనైజింగ్ మై టాస్క్, కీపింగ్ ఏ క్లీన్ వర్క్ స్పేస్ అండ్ ఫాలోయింగ్ ఏ షార్ట్ మార్నింగ్ రొటీన్. ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మోస్ట్ డిఫికల్ట్ ఆర్ డిప్రెసింగ్ మూమెంట్ హౌ యూ ఓవర్కేమ్ ఇట్. సో ఎలా బయటకు వస్తారు, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ డిప్రెసింగ్లోకి వెళ్ళిపోయారు, అప్పుడు మీరు ఎలా బయటకు వస్తారు అని అడిగితే ఐ ఓవర్కేమ్ ఏ లో ఫేస్ బై షేరింగ్ విత్ లవ్డ్ వన్స్. మీతో లవ్గా ఉండేవాళ్ళు ప్రేమతో, అండ్ ఫ్రెండ్స్ ఇవ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సో వాళ్ళతో షేర్ చేసుకొని అండ్ ఆ డిప్రెషన్లో నుంచి మీరు బయటకు వస్తారు. సో వాళ్ళు చెప్పే మోటివేషన్ క్లాసెస్ కానివ్వండి, సో ఎలా అయినా సరే వాళ్ళతో షేర్ చేసుకొని సో వాళ్ళ నుంచి మీరు మోటివేట్ అయ్యి బయటకు వస్తారనమాట. సో ఇది ఇలా మనం జస్ట్ ఫైనల్గా ఒక 2 లైన్స్లో చెప్పండి. ఐ ఓవర్కేమ్ ఏ లో ఫేస్ బై షేరింగ్ విత్ లవ్డ్ వన్స్, స్టేయింగ్ డిసిప్లైన్డ్ అండ్ ఫోకసింగ్ ఆన్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్ మేడ్ బి మెంటలీ స్ట్రాంగర్. ఇలా సింపుల్ వేలో చెప్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బెస్ట్ క్వాలిటీ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పాను కదా ఏ క్వశ్చన్ ఇవ్వనివ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి, ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. మీ యొక్క బెస్ట్ క్వాలిటీ గురించి చెప్పమంటున్నారు. ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో ఆ సెంటెన్స్ అనేది చెప్పే ఆన్సర్లో యాడ్ చేయండి. మై బెస్ట్ క్వాలిటీ, మీ యొక్క బెస్ట్ క్వాలిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి మై బెస్ట్ క్వాలిటీ అని అలా స్టార్ట్ చేయండి. మై బెస్ట్ క్వాలిటీ ఈజ్ స్టేయింగ్ కామ్. సో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే వెంటనే డిస్టర్బ్ అయిపోయి అరిచేయడం, ఎమోషనల్ అయిపోవడం ఇలా ఏమీ కాకుండా ఐ స్టేయింగ్ కామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్గా ఉండి సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటన్నది తీసుకుంటాను, అంతేకాని వెంటనే రియాక్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఇలా ఏమి కాకుండా నా బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి స్టేయింగ్ కామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్గా ఉంటాను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే. సో ఆన్సర్ చూద్దాం. మై బెస్ట్ క్వాలిటీ ఈజ్ స్టేయింగ్ కామ్ ఈవెన్ అండర్ ప్రెజర్స్. ఐ ఫోకస్ ఆన్ సొల్యూషన్ ఇన్స్టెంట్ ఆఫ్ రియాక్టింగ్ ఎమోషనలీ. ఇలా మనకి 1 or 2 లైన్స్ వచ్చేలాగా బేసిక్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. హౌ డూ యూ మేనేజ్ బోత్ వర్క్ అండ్ స్టడీస్. ఇటు వర్క్ని అటు స్టడీస్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు. ఒక షెడ్యూల్ వేసుకుంటారు, డైలీ ఆ షెడ్యూల్ని ఫాలో అవుతారు. అలాగే ప్రయారిటీస్ టాస్క్ ఏది ఫస్ట్ కంప్లీట్ చేయాలి ఏంటన్నది ప్రయారిటీస్ టాస్క్ని కంప్లీట్ చేసుకోవడం ఇలా అన్నమాట. చూడండి, ఐ ఫాలో ఏ డైలీ షెడ్యూల్, ప్రయారిటీస్ టాస్క్ అండ్ మినిమైజ్ డిస్ట్రాక్షన్స్ టు బ్యాలెన్స్ బోత్ ఎఫెక్టివ్లీ. అలా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. సింపుల్ వేలో చెప్పాలన్నమాట. సో ఇవి వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అండి, మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యూ వేర్ ఏ టీమ్ లీడర్ హౌ వుడ్ యూ మేనేజ్ ద టీమ్. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ టీమ్ లీడర్ అనుకోండి, మీరు ఆ టీంని ఎలా మేనేజ్ చేస్తారు. సో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలన్నమాట. అంటే మిమ్మల్ని మీరు ఊహించుకొని మీరు లీడర్ అయితే మీరు ఆ టీంని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటన్నది సో మరీ పర్సనల్ లైఫ్లో చెప్పేలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా అండ్ ఆన్సర్ వచ్చేసరికి కొంచెం పాజిటివ్గా ఉండేలాగా ఆన్సర్ అయితే చెప్పాలన్నమాట. అది కూడా 1 or 2 లైన్స్. చూడండి, టీమ్ వర్క్. నన్ను ఒకవేళ టీమ్ వర్క్గా ప్రమోట్ చేస్తే కనుక కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ గోల్స్ ఎఫిషియెంట్లీ. సో కమ్యూనికేట్ అనేది క్లియర్గా ఉండేలా చూసుకుంటాను అండ్ టీమ్ మెంబర్స్కి సపోర్ట్గా ఉండి వాళ్ళ యొక్క గోల్స్ అన్నిటిని కూడా అచీవ్ అయ్యేలాగా చేస్తాను. సో ఇలా ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట. చూడండి, ఫైనల్గా ఆన్సర్ ఐ వుడ్ ప్రమోట్ టీమ్ వర్క్, కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ గోల్స్ ఎఫిషియెంట్లీ. ఇలా చెప్తే సరిపోతుంది. సో ఇవ్వండి ఇప్పటి వరకు ఎక్కువగా అడిగిన 5 క్వశ్చన్స్ అనమాట. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫర్దర్గా షేర్ చేస్తూ ఉంటాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవి మాత్రమే చెక్ చేస్తారు. అంటే మీరు జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఫిట్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేయడం కోసం ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అనమాట. సో మీరు చెప్పేది క్లియర్గా ఉంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.